భారత యుద్ధ రంగానికి సంబంధించిన మరో అస్త్రం డిఆర్డిఓ భారత సైనిక శక్తికి జోడించింది. ఐరన్ డోమ్ ఐరన్ బీమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. భూమి మీద నుండి శత్రు దేశాల ఫైటర్ జెట్లు, శత్రు దేశాల క్షిపణులు, మిసైల్స్, డ్రోన్స్ ద్వారా దాడులు భారత్ మీద చేస్తే ఆ దాడిని తిప్పికొట్టడానికి ఇప్పుడు సమర్థవంతమైన ధీటుగా ఎదుర్కొనే స్థాయికి భారత డిఫెన్స్ యాంటీ మిసైల్ సిస్టమ్ ముందుగానే తయారు చేసుకున్న భారత్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఇవన్నీ కూడా చేయడానికి మన దగ్గర అమ్ముల పొదిలోకి తీసుకున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 2024 ఏప్రిల్ నెలలో ఇరాన్ దేశం ఇజ్రాయెల్ దేశం మీద ఒకేసారి 300 బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్స్, బాంబులు, రాకెట్లను ప్రయోగించి ఇజ్రాయెల్ దేశాన్ని కుదేలు చేసేందుకు వందల బాంబులు దాడి చేసిన ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ దేశం దాడి చేసిన 300 బాంబులను ఆకాశంలోనే ఎదురుదాడి చేసి నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ దగ్గర ఐరన్ డోమ్ సిస్టమ్, డిఫెన్స్ సిస్టమ్ డిఆర్డిఓ తయారు చేసి సిద్ధంగా ఉంచింది. శత్రు దేశాల బాంబుల దాడి చేసిన గ్రౌండ్ రాడార్, శాటిలైట్ రాడార్ సిస్టంతో 4 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల దూరం నుంచే వచ్చే క్షిపణులను ఆకాశంలోనే బాంబులను, డ్రోన్లను గుర్తించి ఎదురుదాడి చేసి వచ్చే బాంబులను ధ్వంసం చేస్తుంది. ఇప్పుడు శత్రు దేశాల గొంతులో వెలక్కాయ పడిందంటున్న యుద్ధరంగ నిపుణులు. దేశ రక్షణకై ఇలాంటి డిఫెన్స్ సిస్టమ్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దశాబ్దాల కాలంగా ఓ పక్క పాకిస్తాన్, మరో పక్క చైనా, ఇరు దేశాలు వివిధ రకాలుగా కుట్రలు పన్నుతూ దేశంలోకి టెర్రరిస్టులను పంపించే బాధ్యతగా తీసుకొని కాశ్మీర్ను అల్లకల్లోలం 40 సంవత్సరాలుగా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పాకిస్తాన్ శత్రు దేశం ఏర్పడి మనల్ని వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఒక దిక్కు చైనా బార్డర్లో ఇబ్బంది